ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అంటే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి ముగ్గురు మహిళల్ని పెళ్లి చేసుకోవచ్చు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం కృష్ణ గారు? అది ఏంటంటే ముస్లిం యాక్ట్, ముస్లింస్ వివాహాలు అవన్నీ కూడా వాళ్ళకి పర్సనల్ లాస్ కి గవర్న్ అయి ఉంటాయి. అయితే కామన్ సివిల్ కోడ్ ఇంకా రావాలని రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో కూడా ఉన్నాయి. కామన్ సివిల్ కోడ్ రావాల్సిన అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే దేశం, ఒకే ప్రజ, ఇదే నినాదం. ఇది రాజ్యాంగంలో కూడా పొందుపరిచారు. కనుక ముగ్గురు కాదండి, నలుగురిని వివాహం చేసుకోవచ్చు అని వాళ్ళ రిలీజియస్ టెక్స్ట్ చెప్తూ ఉంటాయి. వాళ్ళ షరియా లా అని ఉంది ముస్లిమ్స్ కి. వాళ్ళ చట్టాల ప్రకారం నలుగురిని వివాహం చేసుకోవచ్చు. అయితే నలుగురిని వివాహం చేసుకోవడానికి కూడా వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే దాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వపరమైన ఉద్యోగాలకి కానీ ఇంకోటి కానీ వాటికి అంగీకరించే పరిస్థితి లేదు. చట్టపరంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళంతా ఒక భార్య, మొదటి భార్యకే రికగ్నిషన్ ఉంటుంది. రెండో భార్య చేయడం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అంతే రెండో భార్య, మూడో భార్య, నాలుగో భార్య చేయడం అనేది ప్రభుత్వ అనుమతి లేకుండా నడవదు. అయితే ప్రైవేట్ వివాహాలు వ్యక్తులు అంటే వాళ్ళ రిలీజియస్ టెక్స్ట్, అదే పర్సనల్ లాస్ అంటారు. ముస్లిం వివాహాలు పర్సనల్ లాస్ గవర్న్ అయ్యి ఉంటాయి కాబట్టి వాళ్ళు నలుగురిని చేసుకోవచ్చు అనేది, ఒక్కొక్కరు నలుగురిని వివాహం చేసుకోవచ్చు అనేది వాళ్ళ పర్సనల్ లాస్ ప్రకారం ఉన్నాయి. అయితే ఆ ముస్లిం లాస్ లో నలుగురు వివాహం చేసుకోవడం విషయంలో కూడా వాళ్ళ మొదటి భార్య అనుమతి, రెండో భార్య చేసుకుంటే రెండో భార్య అనుమతి, మూడో భార్య చేసుకోవాలంటే అలాగే నాలుగో భార్య మూడో భార్య, ఇలా వీళ్ళ అనుమతి, వాళ్ళ మతపరంగా కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలకు లోబడే అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. చట్టపరంగా చూస్తే కోర్టు దృష్ట్యా మాత్రం బైగమ్యాన్ని ఎప్పుడైతే రెండో వివాహం చెల్లదు అనేది వస్తుందో, అలాగా హిందూ కుటుంబాల్లో అయితే హిందూ వివాహ కుటుంబాలు వాటి విషయంలో ఒక భార్య బతికుండగా రెండో భార్యని రెండో మహిళని వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం. అలాగే ముస్లింస్ లో వాళ్ళ పర్సనల్ లాస్ ప్రకారం నలుగురు భార్య లేదా ఐదో భార్యని వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం. అట్లా వాళ్ళ పర్సనల్ లాస్ బట్టి అది ఉంటుంది. అయితే అది పోవాల్సిందే. దాన్ని ఇలాంటి చట్టాలంతా సామాజిక ప్రమాణాలకు అంతా విరుద్ధంగా ఉంది కనుక అలాంటి ముస్లిం పర్సనల్ లాస్ అని క్రమక్రమంగా తొలగించి పబ్లిక్ ఎడ్యుకేట్ అయ్యి వాళ్లే కోరుకుని చట్టాలు మార్పు చేయమని చెప్పేసి నలుగురు వివాహాలు అనేది రద్దు చేసింది. ఇప్పుడు అలాగే సమాజం మార్పు వస్తూనే ఉంది. వాళ్ళు ముస్లిం సమాజం కూడా ఆహ్వానించారు. త్రిపుల్ తలాక్ని వాళ్లే అంగీకరించారు, చట్టం చేయడం జరిగింది. త్రిపుల్ తలాక్ సుప్రీంకోర్టు కూడా అడిగింది. త్రిపుల్ తలాక్ అనేది రద్దు చేయాలని పార్లమెంట్ కి సూచించింది. పార్లమెంట్ లో చట్టం కూడా చేశారు. ఇప్పుడు ముస్లిం సమాజం కూడా త్రిపుల్ తలాక్ అనేది నిషేధం అని చెప్తే దాన్ని ఆహ్వానించింది. అనేక మంది ముస్లిం మహిళలు ఈ రోజున ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అటుపక్క అనేక మంది పరమానందంగా బీహార్ లోని అలాంటి అనేక ఉత్తరప్రదేశ్ లోని కొన్ని మారుమూల గ్రామాలు, అక్కడ అనేక మంది మహిళలు చాలా అగచాట్లు పడుతున్నారు. త్రిపుల్ తలాక్ ఇచ్చేసి భర్త ఓడిపోతాయి. అందుకని దాన్ని నిషేధించారు. కనుక ఆ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు కూడా దాఖలు పడుతుందని తెలిసిన తర్వాత అవి ఆగాయి. ఇలాంటి సామాజిక రుగ్మతలు ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలి. కాబట్టి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలన్నీ త్రిపుల్ తలాక్ రద్దు చేయడం ఇట్లాంటి మనం ఆహ్వానించదగిందే. ఆ ప్రకారం వాళ్ళకి త్రిపుల్ తలాక్ రద్దు అయింది. అట్లాగే 4 వివాహాలు కూడా రద్దు అవ్వాలి. కాబట్టి ఇప్పటి వరకు ఇంకొకటి ఏంటంటే కొంతమంది అపోహ, ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయిపోతే ఇంకో రెండో వివాహం, మూడో వివాహం చేసుకోవచ్చు కదా, అప్పుడు చట్టవిరుద్ధం కాదు కదా. సో వివాహం చేసుకోవడం కోసమే కనుక మతం మారినట్లయితే, ఇస్లాం స్వీకరించినట్లయితే అది కూడా చల్లదని సుప్రీంకోర్టు ఈ మధ్య స్పష్టం చేసింది. అనేక తడవల్లో స్పష్టం చేసింది ఈ సందర్భంగా. ఓకే, మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు భాస్కర్ రావు గారు వనపర్తి నుంచి. భాస్కర్ రావు గారు నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? భాస్కర్ రావు గారు, మీ వాయిస్ వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడరా? కొంచెం గట్టిగా మాట్లాడండి. యాక్ట్ ప్రకారంగా మాకు 60% రైట్స్ వచ్చినాయి. ఓకే, రక్షిత గౌరవదారుగా ఉన్నాడు మా తాత. ఆయనకు 60% మాకు వచ్చినాయి. మా నలుగురికి 8 ఎకరాలు వచ్చినాయి. అది మా తమ్ముడు ఏం చేసినాడంటే మా చెల్లెల పేరు మీద నాకు తెలియకుండా
మార్క్ చేశాడు. దాని మీద ఎట్లా పోవాలి? మీ తమ్ముడు మీకు తెలియకుండా ఏం చేశారండి? మా మదర్ పేరు మీద మా మదర్ చనిపోయింది. ఉమ్, చనిపోయిన తర్వాత 2006లో చనిపోతే 2008లో చేంజ్ చేసినాడు ఉమ్, ఎంఆర్ఓతో కలిసి. ఓకే. మేము ముగ్గురమే వారసులము. మాకేం లేకుండా మా మదర్ పేరు మీద ఉన్నది మా చెల్లెల పేరు మీద చేసినాడు. అది ఎట్లా అని. ఇప్పుడు మీ మదర్కి అది ఆ ఆస్తి ఎలా వచ్చిందండి? అదే టెండెన్సీ యాక్ట్ ప్రకారంగా మాకు రైట్స్ వచ్చినాయి. నేను అడుగుతుంది వారి పూర్వీకుల ఆస్తా లేకపోతే స్వార్థ? పూర్వీకులదే. ఓకే. పూర్వీకులదే. ఉమ్, 45 నుంచి 40 ఏళ్ళు రక్షిత కౌలాలు చేసిన మా తాత. ఉమ్, అది టెండెన్సీ యాక్ట్ ప్రకారంగా వనపర్తి ఆర్డీఓ మాకు రైట్స్ ఇచ్చినాడు 60%. ఉమ్, నలుగురికి 4 ఎనిమిదిలు వచ్చినాయి. మా మదర్ ఉన్నప్పుడే వచ్చినాయి. ఓకే. తర్వాత మా మదర్ 2016లో చనిపోయింది. ఉమ్, 2008లో మా తమ్ముడు నాకు తెలియకుండా మా చెల్లెల పేరు మీద మార్పిచ్చేసినాడు. ఉమ్, అది ఎట్లా ఏంటి అనుకుందామని. ఓకే. అయితే కృష్ణ గారు, టెనెన్సీ యాక్ట్ కింద 65% వీళ్ళకి రైట్స్ వచ్చాయంట. అయితే మొత్తం ఆస్తి వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉండేది. అయితే వీళ్ళ తమ్ముడు అతనికి తెలియకుండా ఆ ఆస్తిని వాళ్ళ చెల్లెల పేరు మీదకి మార్చారు. ఇప్పుడు మేము ఏం చేయాలని అడుగుతున్నారు. సాధారణంగా ఏంటంటే 60% టెనెన్సీ యాక్ట్ ప్రకారం 60% వస్తుంది వీళ్ళకి, ప్రొటెక్టెడ్ టెనెంట్స్ కి. అయితే దాన్ని వీళ్ళు పంచుకుంటున్నారు. వీళ్ళ తాతల టైంలోనే అది వచ్చిందట. తాతగారి ఆస్తి నుంచి అలా వీళ్ళకి సంక్రమించింది. దాంట్లో వీళ్ళ మదర్ వాటాకి వచ్చింది. వీళ్ళ నలుగురు 8 ఎకరాల చొప్పున పంచుకున్నారట. అయితే ఇప్పుడు ఇందులో ప్రశ్న తెలియాల్సిందంటే, ఈయనకు వచ్చిన 8 ఎకరాలు ఈయనకి అలాగే ఉందా? ఈయనకు వచ్చిన 8 ఎకరాలని ఎవరో ఇంకెవరి పేరుతో మార్చారా? ఈయనకు వచ్చిన 8 ఎకరాలు ఈయన దగ్గరే ఉంది. నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, వాళ్ళ అమ్మగారికి వచ్చిన వాటాన్ని వాళ్ళ చెల్లెల పేరుతో మార్పించాడు వాళ్ళ తమ్ముడు అని ఈయన ఏదో ఆరోపణలాగా ఉంది నాకు కనిపించడం. సో ఆ రకంగా చూస్తే లోకల్ స్టాండీ అంటారు. మీకు వచ్చిన వాటా ప్రకారం మీ 8 ఎకరాలు మీది, ఓకే. కాకపోతే మీ అమ్మగారిది మళ్ళా మీకు కావాలి, నలుగురికి పంచాలి అన్నప్పుడు చెల్లెలు గారు ఒక్కరికే కాదు అందరికీ సమానంగా పంచాలి. వాళ్ళ తల్లి గారు మరణించారా ఏంటని తెలియదు. వాళ్ళ తల్లి గారు కనుక తదనంతరం వాళ్ళ తల్లిగా గతిస్తే ఆవిడ తాలూకా వాటాని అందరికీ సమానంగానే రావాలి. ఆ ప్రకారం మీరు కలిస్తే పార్షియల్ సూట్ వేసుకోవచ్చు. ఒకరి పేరుతోటే మార్పించడం జరగదు. ఏ వీలునామావో ఏవో ఉంటే వాళ్ళ చెల్లెల పేరుతో మార్పిస్తారేమో. అయినప్పటికీ వాళ్ళ తమ్ముడు ఏదో మార్పించారు అని అంటే కనుక ఆ 8 ఎకరాలని వాళ్ళ తల్లి, నాకు అర్థమైనంత వరకు వాళ్ళ తల్లి గారికి ఒక 8 ఎకరాలు, ఈ వీళ్ళకి ఇప్పుడు ప్రశ్న అడుగుతున్న ఆయనకు ఒక 8 ఎకరాలు, వాళ్ళ తమ్ముడికి ఒక 8 ఎకరాలు, అలా నలుగురికి వచ్చి ఉంటుంది. అట్లాంటి ఒక 8 ఎకరాలు వాళ్ళ చెల్లెల పేరుతో రాసేశారు అని ఈయన ఆరోపణలాగా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈయన సివిల్ కోర్టుకు వెళ్ళొచ్చు. ఈయనకు వాటా వస్తుందంటే పార్షియల్ దావా వేయొచ్చు. ఈయన 8 ఎకరాలు కాకుండా అదనంగా వస్తుంది అనుకుంటేనే. అంతే తప్ప ఇప్పుడు వాళ్ళ తమ్ముడు గారు 8 ఎకరాలు వాళ్ళ చెల్లెలకు రాసిన, లేకపోతే ఇంకో రకంగా అయినా వాళ్ళకి లోకల్ స్టాండీ అనేది ఈయన మిగతా వాళ్ళ ల్యాండ్ విషయంలో ఈయన ప్రశ్నించడానికి ఉండదు. ఈయనకు వచ్చిన 8 ఎకరాల వాటామే కాకుండా అదనంగా ఈయనకైనా వాళ్ళ తల్లి గారి తదనంతరం ఈయనకి రావాలనుకుంటే దానికి సివిల్ కోర్టులు ఉన్నాయండి, కోర్టులో దావా వేయొచ్చు. ఇది కాకుండా అక్రమంగా చేశారు ఎంఆర్ఓ గారి సహాయంతో అంటే ఎంఆర్ఓ గారికి అగేన్స్ట్ గా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు లాగా చేసి కంప్లైంట్ కూడా అక్కడ మీరు ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ ఏమైనా వస్తే మ్యూటేషన్ ఎంట్రీస్ అలా మార్పించారంటే తప్పకుండా తగిన విచారణ లేకుండా అక్రమంగా అలా వేశారు. వాళ్ళకి చట్ట ప్రకారం ఎంతైతే వాటా వస్తుందో, సపోజ్ నలుగురు సమానంగా ఉంటే 8 ఎకరాలని తలా 2 ఎకరాలు వస్తాయి, ఒక్కొక్కరికి 2 ఎకరాలు అట్లా రావాలి అనుకున్నట్లయితే ఆ ప్రకారం జిల్లా కలెక్టర్ గారికి కాగితం పెడితే మ్యూటేషన్ ఎంట్రీస్ అవుతాయి. అయితే ఇవన్నీ టెనెన్సీ మ్యాటర్స్, సివిల్ మ్యాటర్స్ లోకి వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇది చర్చాంశం కూడా కాదు, అయినప్పటికీ అడిగారు కాబట్టి చెప్పాను. మంచిది. ఓకే. ఫైనల్గా కృష్ణ గారు ఏం చెప్తారండి ప్రేక్షకులకి? విడాకుల గురించి కావచ్చు, లేకపోతే భరణం గురించి కావచ్చు, 498A గురించి కావచ్చు, ఫైనల్గా ఏం చెప్తారండి? నేను అందరికీ చేతులు జోడించి వినతి చేసేది ఏంటంటే, కుటుంబ సామాజికంగా మన భారతీయ విలువలని కుటుంబ పరంగా చాలా ముఖ్యమైన పటిష్టమైన కుటుంబ వ్యవస్థ. దీన్ని దయచేసి భార్యాభర్తలందరూ కాపాడండి. పిల్లల వెల్ఫేర్ దృష్ట్యా, పిల్లల శ్రేష్ఠ దృష్ట్యా కలిసి ఉండండి. సాధారణ చిన్న అడ్జస్ట్మెంట్లు అవుతూనే ఉంటాయి. మన వివాహం భారతీయ సాంప్రదాయ ప్రకారం 7 జన్మల్లో అనేక సర్కిల్స్ లో అనేక వేల జన్మల్లో ఇది ఒక జన్మ, అత్యుత్తమైన మానవ జన్మ. ఈ ప్రశాంత జీవితం గడపండి.
ఈ జీవిత కాలంలో భాగస్వామిని ఏ రకంగా కష్టపెట్టకుండా ఏ విడాకులకు దానికో లేనిపోని భోగాల కాకుండా పాశ్చాత్య జీవన విధానాన్ని విడిచిపెట్టి మన భారతీయ విలువల ప్రకారం భార్యాభర్త అడ్జస్ట్మెంట్స్ తోటి అండర్స్టాండింగ్ తోటి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మన భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోనే కొనియాడబడింది. ఆ మధ్య అమెరికాలో వైట్ హౌస్ ముందు ప్రదర్శన చేశారు 50,000 మంది సింగిల్ పేరెంట్ స్టూడెంట్ పిల్లలు అనమాట, చిల్డ్రన్ ఆఫ్ సింగిల్ పేరెంట్స్. వీ వాంట్ బోత్ పేరెంట్స్ అని ప్లకార్డులు పట్టుకుని. అయితే అలాంటి రెండు భార్యాభర్తలు ఇద్దరిని ఇవ్వడం పిల్లలకి ప్రెసిడెంట్ వైట్ హౌస్ అమెరికా ప్రెసిడెంట్ గా అవుతుందా? ఆయన జార్జ్ బుష్ అప్పుడు చెప్పారు, భారతదేశాన్ని చూసి మనం నేర్చుకోవాలి భారతీయ కుటుంబ విలువలని. కాబట్టి సడన్ గా ఏదో భర్త ఇబ్బంది పెట్టాడని 490 వేసి పరిగెట్టడం కానీ, డైవోర్స్ పరిగెట్టడం కానీ, భార్య కానీ భర్త కానీ, లేకపోతే భార్య ఏదో అందని చెప్పి వెంటనే డైవోర్స్ ఇచ్చేస్తాను అది ఇదని అహంకరించడం కానీ భర్తకి తగదు. భార్యాభర్తలు కుటుంబ సంక్షేమం, భారతదేశ సంక్షేమం. మన వివాహం బంధం కాంట్రాక్ట్ కాదు, ఇతర దేశాలకి కాంట్రాక్ట్, క్రైస్తవులకు కానీ ఇంకోళ్ళకి కానీ, ఇస్లాంలో కూడా కాంట్రాక్ట్. కానీ భారతీయ జీవన విలువల్లో అది సేక్రమెంట్ అంటారు, అంటే పవిత్రమైన బంధం. కాబట్టి ఆ పవిత్ర బంధాన్ని కాపాడుకుంటూ అల్టిమేట్ ఆబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి భగవంతుడు లోపల ఉన్న భగవంతుని దర్శించినవి కాబట్టి అదే మోక్షం. కాబట్టి జీవన్ముక్తులు అవడమే కనుక ఈ ధర్మార్థ కామ మోక్షాలు తగినట్టుగా చూసుకుంటూ భారతీయ విలువల్ని కాపాడుకుంటూ భార్యాభర్తలుగా కొనసాగడం. తొందరపడి 498 అవి పోలీస్ కంప్లైంట్లకి వెళ్ళకండి అమ్మా. మహిళలకి అదే వినతి చేస్తున్నాను. పిల్లల దృష్ట్యా పిల్లల్ని కుటుంబాన్ని కాపాడుకొని కలిసి భోజనం చేయడం, కలిసి గుడికి వెళ్ళడం, ఇట్లాంటివి చేయండి అమ్మా. భార్యాభర్తలందరూ ఆనందంగా జీవించారు. కుటుంబానికి అంతటికీ మనం కుటుంబ ప్రబోధాన్ని ఈ మధ్య దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ అవుతుంది. భారతదేశంలో కుటుంబ విలువలను దాన్ని కాపాడుకోవాలనే ప్రాధాన్యత ఇస్తూ అందరూ ఆనందంగా జీవితం, కలిసి మెలిసి జీవితం. మనం వసుదైక కుటుంబంలో, ప్రపంచంతో ఒక కుటుంబంలో, మన కుటుంబంలోనే కలతలు వస్తే ఎట్లా? భారతీయ జీవన విధానంలో ప్రపంచం అంతా ఒకే కుటుంబంగా భావిస్తూ మనం జీవనం గడిపే భారతీయులం. అందరం కలిసి ఉందాం, ఆనందం పంచుకుందాం, కలిసి ఆనందాన్ని అనుభవిద్దాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకున్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏదేమైనా భార్యాభర్తల బంధం ఆ మధ్య విభేదాలు జీవితంలో సహజం. అవి కానీ విడాకుల వరకు దారి తీయకూడదు. సమస్యలుంటే పరిష్కారం కూడా ఉంటుంది. కాబట్టి అది కోపంతో కాదు, సంభాషణతో దొరుకుతుంది. విడాకులు అనేది ఒక పరిష్కారం కావచ్చు, కానీ అది చివరి మార్గం మాత్రమే కావాలి. మనం భావోద్వేగాలను పక్కన పెట్టి చట్టం చెప్పే మార్గాన్ని తెలుసుకుంటే అవసరమైన బాధలు, తప్పిదాలు తప్పించుకోవచ్చు. ఈరోజు మనకు విలువైన చట్టపరమైనటువంటి అవగాహన అందించిన మన కృష్ణ గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి సంబంధం ఒక ప్రయాణం. చిన్న చిన్న సమయాల్లో సహనం, సంభాషణ, ప్రేమతో నడిస్తే ఆ ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతుంది. సో చూశారుగా, ఇది ఈనాటి బీఆర్కే న్యాయవేదిక ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.